హాయ్ గైస్, ఇదైతే మా ట్రావెల్ వ్లాగ్. నేను డ్యూరింగ్ ట్రావెలింగ్ క్యాప్చర్ చేసిన క్లిప్స్ అన్నీ ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మేము విలేజ్ నుండి హైదరాబాద్ రిటర్న్ అవుతున్నాం అనమాట. సో కిడ్స్ని కుదురుగా ఉండమంటే ఉండరు కదా, సో ఒక కిచెన్ సెట్ అడిగితే కొనిచ్చేసాము. ఇక్కడ అదే డిస్క్రైబ్ చేస్తుంది, లైక్ ఇది నా స్టవ్, ప్లేట్, స్పూన్, స్టాండ్ అని అంతా. కాసేపు ఆడారు, కాసేపు ఫైట్ చేశారు, కాసేపు పడుకోవడము, ఎంత చేసినా కానీ అవ్వదన్నమాట. మాది వచ్చేసి లాంగ్ జర్నీ, ఆల్మోస్ట్ 7 to 8 hours పడుతుంది మేము రీచ్ అవ్వడానికి. సో మధ్యలో టీ బ్రేక్స్ తీసుకుంటూ ఆగుతూ లైక్ మెల్లగా వెళ్తాం అనమాట. సో ఒకటేసారి కుదరదు కాబట్టి కిడ్స్తో. లక్కీగా ఆ రోజు ఎండ తక్కువ ఉంది, క్లౌడీగా ఉంది. సో వీళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు. అలా ఉంటేనే జర్నీ ఈజీగా అవుతుంది అనిపిస్తుంది. ఇక్కడ గ్రౌండ్ నట్ తింటున్నా అని చూపిస్తుంది అనమాట. దారిలో వచ్చేటప్పుడు ఈ బ్రిడ్జ్ వస్తుంది మాకు. ఇది వచ్చిందంటే ఒక మైల్ స్టోన్ లాగా మేము ఆల్మోస్ట్ ఒక 20-30% జర్నీ కంప్లీట్ చేసాము అని. సో ఇదే చూస్తూ ఉన్నారు కిడ్స్ కూడా. సో వస్తున్నప్పుడు అదొక ఫీలింగ్ అనమాట. సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి అంటే కిడ్స్కి ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకు మాత్రం సమ్మర్ హాలిడేస్ బిగిన్ అయ్యే ముందు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. దట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు మనం, కొంచెం స్కెడ్యూల్ ఏమీ ఉండదు, పీస్ఫుల్గా ఉంటుంది అని. బట్ వన్స్ బిగిన్ అవుతుంది అంటే వాళ్ళకి స్కూల్కి వెళ్ళాలి అనేది ఎంత కష్టమో. కానీ మా ఓన్లీ పెద్ద పాప వెళ్తుంది స్కూల్కి, చిన్న పాప ఇంకా చాలా 2 years కిడ్ మాత్రమే. సో తనకి ఎవ్రీడే లేపాలి, రెడీ చేయాలి, లైక్ డ్రాప్ చేయాలి, పికప్ చేసుకోవాలి, లంచ్ బాక్సెస్, ఇదంతా బిసైడ్స్ వర్కింగ్ ఇదంతా హెవీగా ఉంటుందన్నమాట మనకి స్కెడ్యూల్. సో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మీకు. ఈ బిల్డింగ్స్ అన్నీ వస్తున్నాయి అంటే మనం ఇంకా ఆల్మోస్ట్ హైదరాబాద్ రీచ్ అయిపోయినట్టే. సో వచ్చామో లేదో అవుటర్ రింగ్ రోడ్ మీదనే హెవీగా ఉంది రెయిన్ఫాల్, చల్లగా ఉంది క్లైమేట్ అంతా. ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, 5-5:30 అలా అయిపోయిందని చెప్పి ఆకలిస్తుందని స్నాక్స్ కోసం ఒక చోట ఆగాము. మేము ఎప్పుడు ఆగేది నార్త్ ఇండియన్ రెస్టారెంట్, చిన్నగా ఉంటుంది కానీ బట్ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అక్కడ. యాడ్ చేస్తాను ఇక్కడ క్లిప్స్ వచ్చేసి. పిల్లల కోసం ఒక మసాలా పావ్ బాజీ ఒకటి, చోలే భటూరే తీసుకున్నాము. వీళ్ళ డిషెసే ఎంటైర్గా డిఫరెంట్గా ఉంటాయి మన పూరి ఆలు కంటే అనిపిస్తుంది. వీళ్ళు వచ్చేసి మంచిగా పూరి, ఆలు కర్రీ, మిర్చి, ఆనియన్ ఇవన్నీ ఇస్తారు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.